రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు రెసిపీ టేబుల్లో గుడ్లు బెండకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. బెండకాయను నార్మల్గానే పులుసు పెట్టుకోవచ్చు, లేదంటే గుడ్లు కాంబినేషన్తో బెండకాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. కావలసిన పదార్థాలు: కోడిగుడ్లు 5 ఉడికించుకుని తొక్క తీసుకుని ఒక పక్కన సిద్ధం చేసుకోండి. ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 3, టమాటాలు 2, బెండకాయలు 1/2 కేజీ. బెండకాయలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. ఉల్లిపాయలను కూడా సన్నగా కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. పచ్చిమిర్చిని చీల్చుకుని పెట్టుకోండి. కరివేపాకు 2 రెమ్మలు, టమాటాలను చాప్ చేసుకుని ఒక పక్కన సిద్ధం చేసుకోండి. బెండకాయలను 2-3 సార్లు వాష్ చేసుకుని 2 ఇంచుల ముక్కల్లాగా కట్ చేసుకుని ఇక్కడ మూవీ క్లిప్లో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు రుచికి సరిపడినంత, చింతపండు పెద్ద సైజు నిమ్మకాయ అంత, నూనె 4 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర ఒక చిన్న కట్ట. ముందుగా గుడ్లు బెండకాయ పులుసును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఉడికించిన కోడిగుడ్లు తీసుకుని చాకుతో ఘాట్లు పెట్టుకోండి. ఇలా 3-4 ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది. పులుసు ఉడికినప్పుడు పులుసు లోపలికి వెళ్ళి ఎంతో టేస్టీగా ఉంటాయి. కొంచెం పసుపు వేసుకుని పసుపును కోడిగుడ్లకు అప్లై చేసుకోండి. వీటిని ఒక పక్కన సిద్ధం చేసుకోండి. ఇప్పుడు బాండీలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత పసుపు రాసుకున్న కోడిగుడ్లు వేసుకుని వేయించుకోండి. ఇలా పసుపు రాసుకుని గుడ్లు వేపుకుంటే గుడ్లు బాండీకి అంటుకోకుండా ఉంటాయి. అలాగే ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా చూడడానికి కూడా బాగుంటాయి. ఇలా వేపుకున్న తర్వాత తీసి ఒక పక్కన ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు అదే నూనెలో కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, కట్ చేసుకున్న బెండకాయలు, టమాటాలు వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. టమాటా కొంచెం మెత్తగా అయిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని కొంచెం కారం వేసుకుని మరొకసారి కలుపుకోండి. కారం మీకు స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం సిద్ధం చేసుకున్న చింతపండు రసాన్ని వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టండి. చింతపండు రసం మరీ పులుపుగా ఉంటే కనుక కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. ఒక 5 నిమిషాలు ఇలా మరుగుతున్నప్పుడు గుడ్లను వేసుకుని తగినంత ఉప్పు వేసుకుని మూత పెట్టి కూర ఉడికేంత వరకు, అంటే ఒక 8 నుంచి 10 నిమిషాల వరకు మీడియంలో ఉడికించండి. ఇలా ఆయిల్ పైన తేలుతూ ఉంటుంది. ఇలా ఆయిల్ తేలుతున్నప్పుడు పైన చాప్ చేసుకుని కొంచెం కొత్తిమీరని చల్లుకొని ఒకసారి కలిపి స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఒక 5 నిమిషాల పాటు కూరను ఇలా ఉంచి తర్వాత తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే పుల్లగా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా గుడ్లు బెండకాయ పులుసు. మీరు కూడా ప్రిపేర్ చేసి మీ యొక్క ఫీడ్బ్యాక్ని నాకు పంపించండి. అలాగే కోడిగుడ్లు లేకుండా కూడా బెండకాయ పులుసును ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంతమంది చింతపండు ఇష్టపడరు కాబట్టి చింతపండుకు బదులుగా నిమ్మరసాన్నైనా యాడ్ చేసుకోవచ్చు. మరిన్ని రుచికరమైన వంటల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.